హాయ్ ఫ్రెండ్స్, నేనైతే పొలం దగ్గరికి అయితే వచ్చా. నిన్నైతే మిరప తోటకైతే సగం అయితే కట్టా. ఇలా సగం కడుతున్నా ఫ్రెండ్స్. కడతవైతే అయిపోవచ్చింది, ఒక గంటలో అయితే కడతవైపోయింది. ఇక మొక్కజొన్న కూడా తడేయటం అయితే అయిపోయింది ఫ్రెండ్స్. చూడండి ఎంత పచ్చగా ఉందో, చల్లటి గాలి, మంచి వాతావరణం. చూడండి ఇది మొత్తం మొక్కజొన్నే. నీళ్ళు వస్తున్నాయి చూడండి ఫ్రెండ్స్. మీరేం పని చేస్తున్నారు? కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక మీదైతే తీస్తున్నా ఫ్రెండ్స్, చూడండి మీకు చూపిస్తున్నా. ఇక్కడైతే పార అవసరం లేదు, ఎందుకంటే చేతితోనే వస్తుంది. నాని ఉంటుంది కదా మట్టి. రెండు చేతులతో అయితే తొందరగా వచ్చింది, ఎందుకంటే చేతితో మీకు చూపిస్తున్నా ఫ్రెండ్స్. ఈ నీళ్ళు అంత లాస్ట్కి అక్కడ టేకు చెట్లు కానిస్తున్నాయి కదా ఫ్రెండ్స్, అంత దూరం వెళ్ళాలా పట్టుకుంటా నీళ్ళు. 3 మెదడు అయితే తీసిన, ఆ మెదడును క్లోజ్ చేయాలా. ఈ మెదడును ఓపెన్ చేసిన, నీళ్ళు వస్తున్నాయి. బావి నీళ్ళు ఇవి. దబ్బుకి అవుతున్నాయి, దూపు అవుతున్నాయి. నీళ్ళు మంచి నీళ్ళు తాగుతున్నా. మస్తు తీగుండే ఫ్రెండ్స్. ఎండలో ఉండి ఉండి అన్నం లేకపోయినా దండగలేదు కానీ ఫ్రెండ్స్, మంచినీళ్ళు అయితే ఉండాలి. మంచినీళ్ళు తాగుతుంటే అసలుకి మన కంటాల నుంచి అలా పోతున్నట్టు మనకు అర్థమైద్ది. సూపర్. అన్నం తినకుండా అయినా వండేస్తాం, కానీ మంచినీళ్ళు లేకుండా అయితే అసలు పొరపాటు ఉండలేము మనం. ఇది బట్టగానే ఫ్రెండ్స్, అక్కడ జాడు ఉంది, జాడు మడికి వేయాలి నీళ్ళు. జాడు మంది కింద ఉరుమత్తు ఉంది ఫ్రెండ్స్, ఉరుమత్తు కూడా నీళ్ళు పెట్టాలా. ఇలా 3 పనులు అనమాట. మిర్చి తోటకి తడైపోగానే జాడికి వేయాలి, జాడికి అయిపోగానే ఉరుమత్తకి వేయాలి ఫ్రెండ్స్. మీరు ఇలా ఏం పని చేస్తున్నారు కామెంట్ చేయండి. జై జవాన్ జై కిసాన్.